ఉందో ఈవిడ్ని రాజశ్యామల అని పిలుస్తున్నారు. ఈవిడ తత్వం ఏమిటి అంటే పూర్తిగా ప్రేమతత్వం. ఎందుకు ప్రేమతత్వం అంటే అనాహతాబ్జనలయ శ్యామాభావదనద్వయ. అనాహత చక్రంలో ఎలా ఉంటుందిట, రెండు ముఖాలతో శ్యామాభావదనద్వయ అంటే రెండు ముఖాలతో కూర్చునుంది. ఈ కూర్చునున్నమ్మ శ్యామవర్ణం అంటే చూడండి, శ్యామవర్ణం అంటే ఏం లేదు, అగరబత్తుల పైనుంచి పొగ వెళ్తూ ఉంటే చూసారా, ఆ యొక్క అది తెలుపు కాదు నీలం కాదు, ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో అమ్మవారు ఉండి ఏం నేర్పిస్తుంది అంటే వాయువు తత్వం. మనం చెప్పాలి అంటే వాయువు అన్నది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ, అంటే వ్యాపించే లక్షణం ఉన్నదే వాయువు. ఆ వ్యాపకము అన్నది మనకి నేర్పిస్తుంది. అమ్మ తత్వం ఏమిటి అంటే వ్యాపించడం. దాంతోపాటు ఇవి నేర్పేది ఏంటి అంటే ప్రేమతత్వాన్ని. రెండు ముఖాలు ఉండడానికి కారణం ఏమిటి, అంటే మన గుండెలకి ఎప్పుడు ఏముంటుందిట అంటే పూర్తి గుండె అంటే మన అందరికీ తెలుసున్నదే, ప్రేమ అన్నది గుండెల్లో ఉంటుంది. కానీ 6 అంటే మనకు 6వ సంవత్సరం ఎప్పుడు వస్తుందో 5 సంవత్సరాల వరకు ఆర్ట్ అంతా ప్యూర్గా ఉంటుందిట, స్వచ్ఛం, అంటే ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. కానీ 6లోకి వచ్చేసరికి ఏమవుతుందిట అంటే ప్రేమ కాస్త ఇంకొక కొత్త లక్షణం వస్తుందిట, అదే రెండో ముఖం అనమాట. ఆ ముఖం పేరేంటి అంటే మోహము, దాన్నే ఆకర్షణ అని పిలుస్తారు. ఆ మోహం ఎప్పుడైతే మన గుండెల్లోకి రావడం మొదలు పెడుతుందో స్లోగా ప్రేమ అన్నది ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. మోహం వల్ల ఏంటి అంటే ప్రతిదానికి ఆశ అన్నది పెరిగిపోతుంది మానవుల్లో. ప్రేమతత్వంలో ఏముంటుంది అని అంటే ప్రతిదీ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ఆశించడం, అంటే చూడండి పూర్తిగా రివర్స్ అయిపోయింది. రూపాయికి అచ్చు బొమ్మ రివర్స్ అయిపోయేసరికి ఇప్పుడు మీరేమవుతుంది, ఈ అన్ని ఇవి అని నేర్పే గుండె కాస్త 5వ సంవత్సరం వరకు 6 వచ్చేసరికి ఏమిస్తారు అని వెయిట్ చేసి, అంటే ఆశ అన్నది, ఈ ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో స్లోగా ఏంటి అంటే మనలో ఉన్న ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. అంటే ప్రతి దాన్ని మనం అంటే ఉన్నది ఏది మనకు నచ్చదు, కొత్తగా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం.